నియోజకవర్గానికి సంబంధించిన వార్తల్లోకి మనం వెళ్తే నిన్న ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేంద్రుడు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని కల్వకుర్తి నియోజకవర్గంలో తీసుకురావడం జరిగింది మిత్రులారా, ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన అంశాలను నిన్న స్పష్టంగా చెప్పడం జరిగింది. అవి ఏంటి, ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభం కాబోతుందంటే నిన్న ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి అనేక అంశాల గురించి ఆయన మాట్లాడడం జరిగింది. కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసమే నేను అమెరికా నుంచి తిరిగి రావడం జరిగింది. పుట్టిన గడ్డ రుణం తీర్చుకునేందుకు నేను ఏ విధంగా అయితే ఈ స్థాయిలో నిలదొక్కగలిగానో విద్యాపరంగా కావచ్చు, లేదంటే ఆర్థికంగా నేను ఇంత నిలదొక్కున్న నా కల్వకుర్తిలోని ప్రతి ప్రజలు కూడా, ప్రతి కుటుంబం కూడా, ప్రతి ఒక్క వ్యక్తి కూడా నాలాగా స్థిరపడాలి, నాలాగా అమెరికా పోవాలి, అమెరికాకు వెళ్ళి ఆర్థికంగా స్థిరపడాలి, అనేక కంపెనీలు పెట్టాలి, తిరిగి మళ్ళీ కల్వకుర్తికి రావాలి, నాలా ఈ ప్రాంత పుట్టిన గడ్డ కోసం తమ వంతు పాత్ర పోషించాలి. అందుకోసం నేను చేయాల్సింది మొట్టమొదటిగా కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి తదితర అంశాల్లో తీవ్రంగా వెనుకబడిపోవడం జరిగింది. దీనికి ప్రధాన కారణం గత పాలకులు అని నేను చెప్పాను, నాకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నేను మాత్రం ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం కాంక్షించి ఈ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం నేను రావడం జరిగింది. ఈ ప్రాంతంలోని ప్రజలందరినీ నేను అభివృద్ధి చేసి తీరుతా. విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి, ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కునేలా నేను ప్రయత్నం చేస్తా అంటూ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి పేర్కొన్నారు. అందులో భాగంగా అనేక మంది కుటుంబాలకు సంబంధించి, ప్రధానంగా ఎవరైతే బహుజన బిడ్డలు ఉన్నారో, ఎవరైతే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన బిడ్డలు ఉన్నారో, ఎవరైతే పేద బిడ్డలు ఉన్నారో, ఎవరైతే గిరిజన బిడ్డలు ఉన్నారో, ఎవరైతే బీసీ బిడ్డలు ఉన్నారో, ఎవరైతే ఎస్సీ బిడ్డలు ఉన్నారో, ఎవరైతే ఎస్టీ బిడ్డలు ఉన్నారో, వీళ్ళ బతుకుల్లో వెలుగులు నింపాలి. వీళ్ళు ప్రధానంగా వెలుగులు నింపాలంటే అనారోగ్య సమస్యలు అనేది వీళ్ళకి దరి చేరొద్దు. అనారోగ్య సమస్యలు ఉంటే వీళ్ళకు ఉన్నటువంటి కొద్దిపాటి ఇల్లు కావచ్చు, అరెకరా కావచ్చు, ఎకరా పొలం కావచ్చు, వీళ్ళ తాత ముత్తాతలు సంపాదించినటువంటి ఆర్థిక అంటే వంశ పారంపర్యంగా వచ్చినటువంటి ఆ పొలాలు కూడా ఆర్థిక సమస్యలు వస్తే వాటిని తెగనమ్ముకొని ఆ బిల్లుల కోసం, అంటే ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళి ఆరోగ్య పరిరక్షణ కోసం బిల్లులని చెల్లించేందుకు ఉన్న పొలం, ఉన్న ఇల్లు కూడా అమ్ముకొని నిలువ నీడలేక, తినేందుకు తిండి లేక అవస్థలు పడుతున్న అనేక కుటుంబాలు ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు వాటిని ప్రాథమిక దశలోనే, అనారోగ్య సమస్య ప్రారంభమైన దశలోనే మనం గుర్తించగలిగితే ఈ ఎవరైతే నిరుపేద కుటుంబాలకు సంబంధించిన ప్రజలు ఉన్నారో, రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబాలు ప్రతిరోజు పని చేసుకుంటేనే వాళ్ళకి 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కానీ వాళ్ళకు కూడా అనారోగ్య సమస్యలు దరిచేరి ఆ అనారోగ్య సమస్య తారాస్థాయికి చేరితే, అది ఇంకా అంతిమ దశకు చేరుకుంటే ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడే పరిస్థితి దాపురిస్తుంది. ఉన్న పొలం, ఉన్న ఇల్లు అమ్ముకొని ఆ వ్యక్తికి, అంటే కుటుంబంలో ఒక సభ్యునికి అనారోగ్య సమస్యలు వస్తే ఆ అనారోగ్యానికి గురైనటువంటి వ్యక్తిని రక్షించుకునేందుకు కుటుంబం మొత్తం తాపత్రయపడుతూ ఉన్న పొలం, ఇల్లు తెగనమ్మి ఆ ప్రైవేట్ ఆసుపత్రులకి డబ్బు చెల్లించిన వాళ్ళు బతికే పరిస్థితి లేదు. చివరికి ఉన్న పొలం, ఉన్న ఇల్లు పోయి ఉన్న కుటుంబ సభ్యుడు కూడా, అంటే ఎవరైతే ఇంటిని పోషించడం జరుగుతుందో ఆ పోషించే వ్యక్తి కూడా అనారోగ్యంతో దురదృష్టవశాత్తు మృతి చెందితే ఆ కుటుంబం మొత్తం నిలువ నీడ లేక రోడ్డున పడే పరిస్థితి తలెత్తుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అనారోగ్య అంశాలకు సంబంధించిన ఏవైతే అనారోగ్య సమస్యలు దాపురిస్తాయో వాటిని ప్రాథమిక దశలో గుర్తించకపోవడం అనేది అతిపెద్ద సమస్య. ప్రాథమిక దశలో గుర్తించాలనుకుంటే క్రమం తప్పకుండా మన ఆరోగ్యానికి సంబంధించిన అంశాలపైన ఆసుపత్రికి వెళ్ళి చెక్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ అనారోగ్య సమస్య వచ్చినప్పుడు, అది అంతిమ దశకు చేరినప్పుడు, చావు దగ్గరికి చేరినప్పుడే ఆసుపత్రికి వెళ్ళి ఆసుపత్రిలో చూయించుకునేందుకు, ఆ చూయించుకున్న తర్వాత బిల్లు చెల్లించేందుకే ఈ పేదింటి బిడ్డల దగ్గర, ఈ పేదింటి కుటుంబాల దగ్గర డబ్బు లేని క్రమంలో అనారోగ్య సమస్య దరి చేరిందా లేదా అని వీళ్ళు ఆసుపత్రులకు వెళ్ళి చెక్ చేయించుకునే పరిస్థితి, ఆర్థిక వెసులుబాటు వీళ్ళ దగ్గర లేదు. కాబట్టి వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులుగా, వాళ్ళకు ఒక అన్నగా, వాళ్ళకు ఒక మామయ్యగా, వాళ్ళకు ఒక బిడ్డగా, వాళ్ళకు ఒక సోదరునిగా నేను ఈరోజు కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల కోసం బయలుదేరినా, వాళ్ళకంటే కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రజలు ఎవరైతే ఉన్నారో కులానికి అతీతంగా, మతానికి అతీతంగా, వర్గానికి అతీతంగా, ఏది కూడా భేదాభిప్రాయాలు లేకుండా, వయసుతో సంబంధం లేకుండా, కుల, మత, ప్రాంత, లింగ, వర్గ విభేదాలు లేకుండా కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రజలందరికీ కూడా ఆరోగ్య కల్వకుర్తిని నిర్మించే క్రమంలో నేను సైతం అంటూ ఈరోజు ఒక అడుగు వేయడం జరిగింది. నా అడుగులో కల్వకుర్తి ప్రజలందరూ కూడా అడుగు వేస్తూ మీ ఆరోగ్య పరిరక్షణ కోసం మీ గ్రామాలకు మొబైల్ ఏదైతే వైద్య సదుపాయం రావడం జరుగుతుందో, ప్రతి
ప్రత్యేకంగా బస్సులో ఏర్పాటు చేసినటువంటి అత్యాధునిక వసతిలో ఏర్పాటు చేసినటువంటి ఒక మొబైల్ వాహనం అనేది మీ గ్రామాలకి నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో. ఇది మీ గ్రామాల్లో తిరుగుతూ మీ గ్రామంలోని ప్రజలందరూ కూడా ఏం ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అని మొత్తం మీ ఆరోగ్య సమస్యలు, మీ బాడీకి సంబంధించిన పూర్తి అంశాలను, మీ బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ ఏం పని చేస్తున్నాయి, ఏం అనారోగ్యానికి గురైనాయి, మొత్తం మీ హెల్త్ కు సంబంధించిన చెకప్ మొత్తం రిపోర్ట్ మొత్తం మీ ముందు పెడతా. రిపోర్ట్ మొత్తం మీ ముందు పెట్టే బాధ్యత మాత్రమే నాది. అనంతరం ఆసుపత్రులకు, మీ ఇష్టమున్న ఆసుపత్రికి వెళ్ళి మీ ఇష్టమున్న ఏదైతే చికిత్స అనేది మీ అనారోగ్య సమస్యల గురించి మీరు చికిత్స చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి నేను ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, మీకు ఇష్టమున్న ఆసుపత్రులకు వెళ్ళి చికిత్స నిర్ణయించుకోవడానికి కారణం ఏంటి అంటే, రాజకీయాల్లో ఉన్నటువంటి సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఈ హెల్త్ చెకప్ మొత్తం పూర్తి చేసిన అనంతరం ఈయన కొన్ని ఆసుపత్రులను నిర్మించుకొని, లేదంటే కొన్ని ఆసుపత్రులతో మాట్లాడి కనుక డీలింగ్ పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రజలను అక్కడ ట్రీట్మెంట్ కనుక పంపిస్తే, ఇతర పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, సుంకిరెడ్డికి సంబంధించిన ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఈయన మెడికల్ కు సంబంధించిన బిజినెస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ టెస్టులను చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరూ కూడా ఈయనకు సంబంధించిన ఆసుపత్రులకు హైదరాబాద్లోకి పంపించి కమిషన్ ఏజెంట్ లాగా ప్రయత్నం చేయడం జరుగుతుందని కొన్ని ఈయన పైన విమర్శలు వస్తాయి. కాబట్టి ఆ విమర్శలు నాకు రావాల్సిన అవసరం లేదు. తప్పు చేసే ఉద్దేశం నాకు లేదు. కల్వకుర్తి ప్రాంత ప్రజల కోసం మాత్రమే, ఈ ప్రాంత అభివృద్ధి కోసం మాత్రమే నేను పనిచేయడానికి వచ్చిన అమెరికా నుంచి. కాబట్టి ఈ ప్రాంత ప్రజల కోసం నేను పనిచేస్తూనే ఉంటా. ప్రత్యర్థుల నుంచి విమర్శలు వచ్చినా సరే నేను తట్టుకుంటా. కానీ అవినీతి అక్రమాలు నేను చేశాననే కోణంలో ఎవరైనా నా పైన విమర్శలు చేస్తే నేను తట్టుకోలేను. కాబట్టి ఈ హెల్త్ కు సంబంధించిన గ్రాఫ్ మొత్తం ఇచ్చే బాధ్యత నేను. ఈ కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రజలందరికీ సంబంధించిన ఆరోగ్యం ఏ విధంగా ఉందనే ఒక గ్రాఫ్, ఒక నివేదిక నేను ఇస్తా. అదేవిధంగా కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రజల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు అనే కోణంలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్తా. రాష్ట్ర ప్రభుత్వం వద్దకు తీసుకువెళ్తే మనల్ని మోడల్ గా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో, సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో, రెక్కాడితే కానీ డొక్కాడని వర్గాలకు సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఆసుపత్రులకు వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోరు. టెస్టులు అసలే చేయించుకోరు. కాబట్టి వాళ్ళందరికీ కూడా కల్వకుర్తి నియోజకవర్గంతో పాటు ఆ ప్రజలందరికీ కూడా ఇలాంటి వసతులు కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునేలా తన వంతు పాత్ర పోషించడం జరుగుతుందంటూ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి పేర్కొనడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి రేపు ఆమన్గల్ మండలం మేడిగడ్డ తండా నుంచి ఈ కార్యక్రమం అనేది శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమం అనేది మొత్తం కల్వకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా 100 క్యాంపులు నిర్వహించేందుకు ఆయన కంకణం కట్టుకోవడం జరిగింది. ఈ కంకణం కట్టుకున్న క్రమంలో ప్రతి వారం ఒక క్యాంపు ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కల్వకుర్తి నియోజకవర్గంలో నెలలు లేదు, సంవత్సరాలు లేదు, కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రజలందరికీ టెస్టులు ముగించే వరకు కూడా ఈ క్యాంప్ అనేది కొనసాగుతుంది. అవసరమైతే ఇంకొక టెస్ట్ కి సంబంధించిన బస్సులను కూడా ప్రత్యేకంగా తీసుకొచ్చి మరిన్ని మెరుగైన వసతులతో భవిష్యత్తులో మరింతగా కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం పాటు పడనున్నట్లు ఈ సందర్భంగా సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి పేర్కొనడం జరుగుతుంది. ఇప్పటికే మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, లేదంటే వృద్ధుల నుంచి, వితంతుల నుంచి, వికలాంగుల నుంచి అసలు సంబంధం లేకుండా కల్వకుర్తి నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు, సబ్బండ వర్గాలకు సంబంధించిన ప్రజలు, నిజంగా చెప్పాలంటే సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి చేసినటువంటి ఈ కార్యక్రమాలు ఎవరికి మేలు చేసే విధంగా ఉన్నాయంటే మిత్రులారా, ఆయన ఒక అగ్రవర్ణ కులంలో పుట్టినప్పటికీ బహుజనుల మేలు కోసం ఈయనగా అత్యంత ఈయన తాపత్రయపడడం జరుగుతుంది మిత్రులారా. ఈయన కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి కంటిలో శుక్లాలు తొలగించి వాళ్ళకి అవసరమైన కంటి అద్దాలు, ఆ కంటి శుక్లాలు తొలగించి ఆపరేషన్లు చేయించడం, కంటి అద్దాలు పంపిణీ చేయడం, కంటి పరీక్షలు చేయించడం, అదేవిధంగా విద్యార్థులకు ఎస్ఐలుగా, సిఏలుగా ఎవరైతే ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేయడం జరుగుతుందో వాళ్ళకి కోచింగ్లు ఇప్పించడం కావచ్చు, లేదంటే మహిళలు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వరకు వెళ్ళి అంతర్జాతీయ కంపెనీ అయినటువంటి ఫాక్స్కాన్ కంపెనీలో ఈరోజు జాబ్ చేస్తున్నారంటే ఆ రోజు ఎవరున్నారు దాంట్లో? ఒక ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి మహిళలు ఉన్నారు. దాంట్లో ప్రధానంగా దీంట్లో ఉన్నారంటే భర్తలను కోల్పోయి నిరాశ్రయులుగా ఉన్నటువంటి మహిళలు, అనేక ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నటువంటి మహిళలు, వీళ్ళ కోసం సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి అద్భుతంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇక ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, వాళ్ళకు కూడా మెరుగైన నూతన టెక్నాలజీని అందిపుచ్చుకునే విధంగా ప్రభుత్వ పాఠశాలలో వసతి గృహాల నివాసం ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులకు కూడా ల్యాప్టాప్లు అందించడం జరుగుతుంది. విద్యార్థుల కోసం
నోట్ పుస్తకాలు కావచ్చు, వాళ్ళకి అవసరమైన క్యూఆర్ కోడ్ తో పూర్తి సమాచారం ఉన్నటువంటి సమాచారంతో ఆయన అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ ఉన్నటువంటి పుస్తకాలను కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. అనేక పాఠశాలల్లో మెరుగైన వసతులు, మౌలిక వసతులు కల్పించేందుకు కూడా సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి అద్వితీయంగా పోరాటం చేయడం జరుగుతుంది. కల్వకుర్తి నియోజకవర్గంలోని చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు కుల మత ప్రాంత వర్గ విభేదాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలకి సుంకిరెడ్డి ఐక్యతా ఫౌండేషన్ ద్వారా ఏదో ఒక సాయం అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. సుంకిరెడ్డి కల్వకుర్తిని తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో అగ్రగామిగా నిలిపేందుకు ఆయన ప్రయత్నం చేయడం జరుగుతుంది. అది విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి అన్ని రంగాల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో కల్వకుర్తిని అగ్రస్థానంలో నిలిపేందుకు ఆయన ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాబట్టి సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి వెంట తెలంగాణలోని ఏ నియోజకవర్గంలో లేని విధంగా ఈ రోజు సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గురించి కల్వకుర్తి నియోజకవర్గంలో ఒక చర్చ అనేది కొనసాగుతుంది. ఇలాంటి వ్యక్తి సమాజానికి అవసరం. కేవలం ఇది కల్వకుర్తి నియోజకవర్గానికి కాదు, తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో సుంకిరెడ్డి లాంటి వ్యక్తి కనుక ఉంటే తెలంగాణ భవిత మొత్తం మారిపోతుంది. కేవలం కుట్రలు, కుతంత్రాలు, కుల మత రాజకీయాలు చేస్తూ కేవలం ఓటుకు నోటు రాజకీయాలు చేసే వ్యక్తులు కాదు, సబ్బండ వర్గాలకు అందుబాటులో నిరంతరం అందుబాటులో ఉంటూ సంవత్సరంలో 365 రోజుల పాటు అందుబాటులో ఉంటూ అంటే పేద ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేసే నాయకుడు మాత్రమే కావాలి తప్ప ఎన్నికలప్పుడు కార్పొరేట్ శక్తులు వచ్చి ఎన్నికలప్పుడు నోట్లను చల్లుతూ ప్రజల ఓట్లను గుంజుకుంటూ ఏదైతే తెలంగాణలో కావచ్చు, ఈ దేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగ నిర్మాత చూపించినటువంటి దారిలో కాకుండా ఓటుకు నోట్లను తీసుకుంటూ భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా ఉండకుండా రాజకీయాలు అంటే ఒక స్వచ్ఛమైన తెల్లని ఒక పువ్వు మాదిరిగా, తెల్లని మల్లె పువ్వు మాదిరిగా రాజకీయాలు చేసేందుకు ఈ రోజు సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి అద్భుతంగా ఈ రోజు కల్వకుర్తి నియోజకవర్గంలో ఒక కొత్త ఒరవడికి, ఒక కొత్త పద్ధతికి ఈ రోజు రాజకీయాల్లో నాంది పలకడం జరుగుతుంది సుంకిరెడ్డి రాఘవేంద్ర. కాబట్టి 2028-29 ఎన్నికల్లో కనుక కల్వకుర్తి నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఎన్నికలు జరిగితే ఆ సమయంలో ఖచ్చితంగా సుంకిరెడ్డి తప్ప ఇంకొక వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం లేదు. దీనికి కారణం ఏంటంటే భవిష్యత్తులో ప్రజల అభిష్టం కొరకు, ప్రజల అభిప్రాయం కొరకు, ప్రజల అభివృద్ధి కోసం మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆయన రూపొందించడం జరుగుతుంది. కాబట్టి ఆయన చేసినటువంటి సేవలను గుర్తించి ప్రజలు ఖచ్చితంగా ఆయనకి తప్ప వేరే వ్యక్తిని గెలిపించే అవకాశం లేదు. ఖచ్చితంగా కల్వకుర్తి ఎమ్మెల్యే కిరీటం 2028-29 ఎన్నికల్లో సుంకిరెడ్డి తలపైన నిలబడడం ఖాయం. ఈ కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలే ఆ కిరీటాన్ని సుంకిరెడ్డి తలపైన ప్రేమతోని, ఇష్టంతోని, అభిష్టంతోని భవిష్యత్ తరాల కోసం ఎమ్మెల్యే కిరీటం ఆయన తలపైన ఖచ్చితంగా పెట్టడం ఖాయం అనేది ఈ ప్రాంతంలో చర్చ జరుగుతుంది. ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశాలు విద్య, వైద్యం, ఉపాధి. సో అందులో భాగంగా మనం వైద్యం మాట్లాడదాం. విద్య గురించి చూసినట్టయితే గత కొన్ని రోజుల నుంచి స్కూళ్ళకు సంబంధించి చాలా వర్క్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో అక్కడ ఉన్న మౌలిక వసతులకి మనం సపోర్ట్ చేసినాం. రీసెంట్గా ఇదే వెల్దండ మండల్లోనే ల్యాప్టాప్స్ ఇచ్చినాం అడ్వాన్స్ లెర్నింగ్స్ కోసం, కోడింగ్ గురించి. అట్లనే కొన్ని స్కూళ్ళల్లో మనం ఆల్రెడీ బెంచెస్ కానీ, వాటర్ ప్లాంట్స్ కానీ, అలానే వాలంటరీ టీచర్స్ని కూడా మనము హైర్ చేయడం జరిగింది కొన్ని స్కూళ్ళల్లో. ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే చదువుకున్న ప్రతి వాడు జీవితంలో ముఖ్యంగా ఎదగాలంటే జ్ఞానం అవసరం. సో ఆ కాన్సెప్ట్తోని మనము విద్యకు సంబంధించిన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇక వైద్యం, సో మెయిన్ అంటే మనం ఇవాళ మాట్లాడుకునేది సబ్జెక్ట్. దానికన్నా ముందు ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో, నిరుద్యోగ యువత కోసం మనం గత 3 సంవత్సరాల నుంచి వివిధ జాబ్ మేళాలు చేయడం జరిగింది. నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం జరిగింది. ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి కోచింగ్ ఇవ్వడం జరిగింది. అందులో లాస్ట్ బ్యాచ్లో దాదాపు ఒక 20 మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. 50 మంది కోచింగ్ ఇస్తే ఒక 1400 మందికి మనము మెటీరియల్ ఇవ్వడం జరిగింది. ట్రాక్ కానివ్వండి, ఫిజికల్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకు. ముఖ్యంగా మహిళల కోసం మహిళా జాబ్ మేళా కూడా చేయడం జరిగింది. అందరికీ తెలిసిందే, కల్వకుర్తి నియోజకవర్గంలో మొట్టమొదటిసారి కల్వకుర్తి పట్టణం నుంచి ఏదైతే బస్సులు వెళ్తున్నాయో ఫాక్స్కాన్ కంపెనీకి,
ఒక 3 బస్సులు ప్రస్తుతానికి మన కాన్స్టిట్యున్సీ కల్వకుర్తి నియోజకవర్గం నడుస్తున్నాయి. దాదాపు 200 నుంచి 300 మంది ఈ యొక్క నిరుద్యోగ సంబంధించిన ఏదైతే జాబ్ మేళా, మహిళా జాబ్ మేళా ఉందో వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. ఇక వైద్యం మీద మనం రకరకాల పనులు ఇప్పటివరకు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా 2023 జనవరిలో 9 అంబులెన్సులు, కల్వకుర్తిలో 6, మంగళలో 3, కల్వకుర్తి నియోజకవర్గానికి 9 అంబులెన్సులు మనం అత్యవసర పరిస్థితులలో ఎవరైతే పేదవారు ఉన్నారో, ఎవరైతే ఆ టైంలో డబ్బులు లేని వారు ఉన్నారో వారందరికీ ఉపయోగకరంగా ఉండాలని ఆ రోజు ఒక 9 అంబులెన్సులు మనం ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఒక 3 అంబులెన్సులు, కల్వకుర్తి నుంచి 2, ఆమన్గల్ నుంచి 1 అంబులెన్స్ జరుగుతుంది. దాదాపు 7,200 మందికి మనం ఆ యొక్క అంబులెన్స్ సర్వీసెస్ గత 2.5 సంవత్సరాల నుంచి లబ్ధి పొందిండ్రు. సో అందులో భాగంగా చాలామందికి వైద్యానికి సంబంధించి మనము ఒక 2,000 నుంచి 2,500 మందికి ఆర్థిక సహాయాలు కూడా చేయడం జరిగింది. ఇదే కాకుండా మీరందరూ చూసారు, 2 వారాల ముందు మనం కల్వకుర్తిలో ఐ క్యాంప్, శంకర నేత్రాలయ ఏదైతే ప్రసిద్ధమైన కంటి ఆసుపత్రి మన ఇండియాలో ఉందో చెన్నైలో, వాళ్ళకి సంబంధించి దాళ్ళతోని కొలాబరేట్ అయ్యి మనం ఒక 3 క్యాంపులు చేయడం జరిగింది. ఒకటి వెల్దండ ఫస్ట్ది, 2 ఆమన్గల్, మొన్ననే కంప్లీట్ చేసుకున్న కల్వకుర్తి టౌన్లో చేయడం జరిగింది. ఈ యొక్క 3 క్యాంపులు కలిపి దాదాపు 16,000 మంది అటెండ్ చేయడం జరిగింది. 12,000 మందికి టెస్టులు చేశాం, 8,000 మందికి కళ్ళ అద్దాలు ఇచ్చాం. అట్లనే ఒక 426 కంటి శస్త్రచికిత్సలు, అంటే కంటి శుక్లాలకు సంబంధించిన ఆపరేషన్లు చేయడం జరిగింది. సో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో, అంటే ఊళ్ళ నుంచి మనము అతి పేదవాళ్ళు, ఒక నాలెడ్జ్ అంటే ఒక అవగాహన లేకుండా ఉన్న వాళ్ళ కోసం వాళ్ళు మన ఐ క్యాంప్ చేసినప్పుడు, అయ్యా మా మోకాళ్ళ నొప్పులని, మాకు కొంచెం హెల్త్కి సంబంధించినది, ఆరోగ్యాన్ని అంటే మన శరీరానికి సంబంధించింది కూడా ఏదైనా ఉంటే, కీళ్ళ నొప్పులు ఉన్నాయి, ఇట్లా వాళ్ళు చెప్పిండనమాట ఈ యొక్క కళ్ళ శిబిరం అప్పుడు. సో చెప్పినప్పుడు ఒక ఆలోచన ఏమొచ్చింది అంటే, అరే మనం ఒక మండల్ లెవెల్లో క్యాంపులు పెడుతున్నాం, ప్రతి మండలానికి ఒక ఐ క్యాంప్ పెడుతున్నాం. సో వారు ఎక్కడి నుంచి ఆటోలు తీసుకొని వస్తున్నారు, ఆటో దొరకక రాలేదు కొంతమంది వాళ్ళు బస్సు లేట్ అవుతుందేమో వాళ్ళకి తెలియక ఇవన్నీ, అరే మమ్మల్ని ఎవరు ఎక్కేసుకపోతారు, మా ఇంట్లో ఒక చెప్పినాం, కొంతమందికి వీలు కాక. సో ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పారు అన్నట్టు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏం చేస్తే బాగుంటుందని ఆలోచనతోని కొంతమంది జర్నలిస్ట్ బ్రదర్స్తోని కూడా, కొంతమంది ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని కూడా ఒక ఇంటరాక్షన్, అంటే ఒక ఏం చేస్తే బాగుంటుంది అనే దాంట్లో ఆలోచన చేయడం జరిగింది. సో అప్పుడు అరే వాళ్ళు రావడానికి ఇబ్బంది అవుతుంది, ఒక ముసలి వాళ్ళు కానీ, ఒక వీళ్ళు కానీ, ఒక పెద్ద వయసు ఉన్న వాళ్ళు కానీ, ఎట్లా అనే దాంట్లో మనమే వాళ్ళ దగ్గరికి పోతే ఎట్లుంటుంది అనే ఆలోచన మీదకి వెళ్ళి వచ్చిందే వన్ మెడి హబ్, ఏదైతే మొబైల్ హెల్త్ క్యాంప్. సో ఆలోచనలో వచ్చినప్పుడు ఈ యొక్క వన్ మెడి హబ్ అనేది ఇంత ముందుకు సంతోష్ బ్రదర్ ఉన్నాడు కదా, సో ఈయన కూడా ఇంత ముందుకు గత 8-10 సంవత్సరాల నుంచి ఈ యొక్క సేమ్ పబ్లిక్ మేనేజ్మెంట్ దీంట్లోనే పనిచేస్తూ ఉన్నాడు ఆయన కూడా. సో ఆయన ఏమంటారు, ఆయన ఆలోచన, ఆయన ఎక్స్పీరియన్స్ అయ్యి ఈ యొక్క వన్ మెడి హబ్ స్థాపించడానికి గల కారణం ఏంటి అంటే, ఆయన ప్రాక్టికల్గా ఆయన చూసిండు ఇష్యూని, ప్రాబ్లం ఏముంది అనేది, దానికి సొల్యూషన్ తీసుకొచ్చిండు అన్నట్టు. ఊళ్ళల్లో వెళ్తే ఎలా ఉంటుంది, వాళ్ళ కోసం వాళ్ళ దగ్గర ఈ ల్యాబ్ టెస్ట్లు ఏంటి అంటే, ముఖ్యంగా చాలా మందికి, మనకు కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా మందికి కూడా మనకి ఏం జబ్బులు ఉన్నాయో మనకు తెలియదు, టెస్ట్ చేయించుకున్నంత వరకు మనకు తెలియదు, అంతేనా కాదు? సో మనం అందరం అనుకుంటాం ఆరోగ్యంగా ఉన్నాయని అనుకుంటాం, మంచిది ఆరోగ్యంగా ఉంటే, కానీ కొన్ని లాస్ట్ స్టేజ్ వరకు కూడా మనం ఆరోగ్యంగానే ఉంటాం కొన్ని జబ్బులకి. ఆ యొక్క చివరి నిమిషంలో ఐడెంటిఫై చేసిన తర్వాత అప్పుడు కొన్ని
ఎమర్జెన్సీలో మనం దగ్గర డబ్బులుండి పైసలుండి లేక ఇబ్బంది పడేదాన్ని చాలామంది చూసినాం. ఒక పెద్ద ఆయన ఒక ఇంటికి పోషించేట ఆయన పుసుకున్న ఏదైనా లివర్, చాలామంది కేసెస్ మీరు నిన్న మన వింటున్నారు. పసికలు అయినాయి, కడుపులు అయినాయి, కడుపులకు జారినాయి, తెల్ల పసికలు, అంతేనా అయినా ఏం చెప్పి ఏమైనా అంటే పసికలు చనిపోయింది కింద కడుపులకు జారినాయంట అని అంటారు. మనం అరే జారుడేందా పసికలు అంటే, పసికలు ఉండి పత్తం మీద ఉండి మళ్ళీ ఏదన్నా డ్రింక్ చేస్తే అంతేనా, మేజర్ లివర్ దానికి సంబంధించి ఈ యొక్క పసికలు దీనివల్ల చనిపోతాడు సడన్. అది లాస్ట్ స్టేజ్ వరకు తెలియదు కదా. సో అట్లా ఆయన చనిపోతే వాళ్ళ ఫ్యామిలీకి ఇబ్బంది. సో ఇలాంటివి కొన్ని ఏమవుతుంది అంటే యంగ్ సడన్ హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ అటాక్ అంటే అంటే మన శరీరం ఏ విధంగా ఉంటుంది, సడన్గా బీపీ ఉంటుంది. బీపీ ఉన్నట్టు తెలియదు అని పని చేసుకునేట వాళ్ళకి. ఊళ్ళలో రైతులు ఉంటారు, రోజు పొద్దుగాల పోయి పని చేస్తారు. చాలామంది ఏమనుకుంటారంటే షుగర్ లేదనుకుంటారు. కానీ ఇక్కడనే మా మిత్రుడు ల్యాబ్ అసిస్టెంట్ ఉన్నాడు, కల్వకుర్తి నుంచి రమ్మన్న రాజేష్ అనేది. ఏం కేసెస్ బాగా వస్తున్నాయి కల్వకుర్తిలో అని అన్నప్పుడు, సార్ అందరికీ తెలియదు షుగర్ 250, 200, 300 వరకు కూడా పోతుంది ఓసారి. ఈ షుగర్ వల్ల ఏమవుతుంది, కిడ్నీస్ ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే డయాబెటిక్ ఉన్నప్పుడు మనము మెడిసిన్ వాడతాం, మందు గోళీలు వాడతాం చక్కెర వ్యాధి తగ్గించుకోనికి. అది ఇంకో వ్యాధికి దారి తీస్తుంది అనేది తెలియదు మనకి. అంటే కిడ్నీలు, మనము మూత్రపిండాలు, దానికి సంబంధించిన ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ కూడా అరికట్టడానికి అంటే ముందే అంటే పరీక్ష చేసి మొదటి దశలోనే ఇలా ఉంది నీ యొక్క హెల్త్ ప్రొఫైల్ అనేది. అంటే నీ యొక్క ప్రతి ఊరికి ప్రతి ఇంట్లో మనం వెళ్ళేది ముఖ్య ఉద్దేశం ఏంటి ఈ యొక్క మొబైల్ హెల్త్ క్యాంపుది అంటే మెయిన్గా ఐడెంటిఫై చేయడం అన్నమాట. ఏదైనా జబ్బులు ఉన్నాయా, ఉంటే వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏముంటుంది అనేది వాళ్ళకి తెలపడం. సో చాలామందికి ఇది తెలిపిన తర్వాత వాళ్ళ ఇష్టం. సో మేము ఏ యొక్క హాస్పిటల్తోని కానీ ఏ యొక్క డాక్టర్తోని కానీ టైఅప్ లేదు. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వచ్చిన రోగికి, పేషెంట్కి ఆయనకు సంబంధించిన హెల్త్ ప్రొఫైల్ తీసి ఇవ్వడం. ఈ యొక్క 6 లేదా 7 టెస్టులు చేసి, ఏమేమి టెస్టులు అనేది మీకు ఇప్పుడే చెప్పాను. అందులో ముఖ్యంగా సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఒకటి మెయిన్గా. రెండోది వచ్చేసి బిలిరూబిన్ అంటే లివర్కి సంబంధించి. ఇంకోటి క్రియాటిన్, దానికి క్రియాటిన్ బదులు మనం ఎల్ఎఫ్టి కూడా చేయాలనుకుంటున్నాము. సో అంతేనా. సో అది చేస్తే ఇంకొంచెం అడ్వాన్స్ ఉంటుంది అనేది కిడ్నీకి సంబంధించి. ఇవి కాకుండా కొలెస్ట్రాల్, అలానే కాల్షియం కూడా చేస్తున్నాం. సో ఎందుకంటే బొక్కలు అరిగిపోతాయి కదా చాలామందికి, కాల్షియం లెవెల్స్ ఏమున్నాయో తెలియదు. సో పనిచేసేటోళ్ళకు, ఊళ్ళలో పనిచేసే రైతులకు. సో ఇది కాకుండా రెగ్యులర్గా చెక్ చేసే బీపీ, బ్లడ్ ప్రెషర్ కానివ్వండి, డయాబెటిక్, షుగర్ లెవెల్స్ కానివ్వండి. వీటితో పాటు ఇప్పుడు సీజన్ వస్తాయి, సీజన్ రోగాలు కొన్ని ఏమంటారు, ఇప్పుడు వానలకు కొన్ని డెంగ్యూ, మలేరియా ఇట్లాంటివి కూడా వీళ్ళు చూసుకొని అది కూడా. సో థైరాయిడ్ అనేది కూడా మేము ఆలోచనలో పెట్టుకున్నాం. కానీ థైరాయిడ్ ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఏదైతే ఉందో దాన్ని కూడా ఇంక్లూడ్ చేయాలి మా యొక్క టెస్ట్లు అనే దాని మీద. సో మీరు అందరికీ తెలిసిన విషయమే, ఈ యొక్క టెస్ట్లకు మనము ఒక ఊరు నుంచి కలకుర్తికి రావాలంటే ఆటో కిరాయి 50 రూపాయలు, పోనీకి 50 రూపాయలు, దానికి 50 రూపాయలు, 100 రూపాయలు. ఈ యొక్క 6 టెస్టులకు తక్కువలో తక్కువ చూసుకున్నట్టయితే 1500 రూపాయలు. అంతేనా. ల్యాబ్ ఉన్నారా ఎవరన్నా? రాజేష్ ఎంత? 1500 మనం చెప్పిన టెస్ట్లకు. అంటే 1500 బాక్స్ తీసుకో, 1500 రూపాయలు. అలానే మనం సేవ్ చేసినట్టు. అది లేక కూడా టెస్టులు చేసుకోరు. అదే కదా రాజేష్ బ్రదర్, చాలామంది షుగర్ టెస్టులు 200, 300 మన ల్యాబ్లోకి వస్తుంటారు కదా. సో ఇది చేసుకోలేకపోవడం ఏంటి అంటే పాపం వాళ్ళకి ఇప్పుడు 200 లేకనే ఆయన రాలేదు. అది లాస్ట్కి ఏమైతుంది, లక్షలలో పోయే అవకాశం ఉంటుంది. సో మేమేం చేస్తున్నామంటే మా ప్రయత్నంలో భాగంగా ఐక్యతా ఫౌండేషన్ కొలాబరేషన్ విత్ వన్ మెడిహబ్, మా ప్రాథమికంగా ఇప్పుడు ప్రతి ఊరికి పోయి, ప్రతి ఇంటికి పోయి, ప్రతి గడపలో ఎవరైనా పెద్ద మనుషుల్లో ఉన్నట్టయితే, అంటే మేము చిన్నోళ్ళకి చేయాలని కాదు, ఎవరైనా వచ్చి చేయించుకోవచ్చు. ముఖ్యంగా మేము 40 ఏళ్ళ కంటే
పైబడిన వాళ్ళకు ఉంటే ఇది ఎక్కువ యూస్ఫుల్ ఉంటుంది, ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసం. అట్లనే మళ్ళీ ఇవన్నీ టెస్టులు చేసిన తర్వాత రిపోర్ట్ ఇస్తాం మేము అంతే. సో ఇచ్చి ఏదైనా జాబ్ ఉంది, ఏదైనా ఉంది మీకు జబ్బు ఏదైనా ఉంది అనేది తెలుపడే వరకే మా బాధ్యత. తెలిపిన తర్వాత వాళ్ళు ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు, ఏదైనా హాస్పిటల్కి వెళ్ళొచ్చు. సో దానికి సంబంధించి ఇంకా బేసిక్గా కొన్ని మందులు ఏమైనా ఇస్తామా, బఠాన్కి, విటమిన్కి, అదే వైటమిన్స్ ఏమైనా బలం ఇట్లాంటిది. చాలామంది మెడికల్ క్యాంపులలో ఏది సర్ది ఉంటే గోళీలు ఇస్తారు కదా, జనరిక్ డ్రగ్స్ ఇస్తారు మామూలుగా. సో మేమనేది ఏంటంటే ఒక కొత్త కాన్సెప్ట్తోని రావాలనే దాంట్లో ఈ మందు గోళీలు ఇచ్చి వాళ్ళకు ఒకటి ఏ గోళీ వేసుకుంటున్నా కూడా తెలియదు లాస్ట్కు. చాలామంది పాపం పెద్దోళ్ళకి తెలియక అదే గోళీ నయం అవుతుంది అన్న సైకలాజికల్ ఫీలింగ్లో ఉంటారు అది. సో అది దానికి మేము ఆలోచన చేసి ఏం చేస్తే బాగుంటుంది, ఏమిస్తే బాగుంటుంది వీళ్ళకు టెస్ట్ చేసిన తర్వాత అనే దాంట్లో మేము ఒక ఈ యొక్క చూసినట్టయితే ఈ బాక్స్ ఉంది కదా, దాదాపు ఒక 100 నుంచి 150 రూపాయల బాక్స్ ఫ్రీగా ఇస్తాం వాళ్ళకు. ఏముంటుంది ఈ బాక్స్లో అంటే ఒక్కొక్కటి ఇంత ఒక 5 రోజులకు సరిపడే, ఒక్కొక్కటి 5 రోజులకు సరిపడే, 15 రోజులకు సరిపడే హాట్ వాటర్లో రాగి పౌడర్. ఏం చేస్తుంది రాగి పౌడరు, దీని గురించి ఈ మూడిటి గురించి కూడా నేను మళ్ళీ సంతోష్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దీని యొక్క ముఖ్య ఏమంటారు ఉపయోగాలు ఏమేమి అనేది. ఒకటి రాగి పౌడరు, రెండోది మొరింగా పౌడర్ తెలుసు కదా మనకి, మునగకాయ మునగా ఆకు, అదే మునగా ఆకు, దాని యొక్క పౌడర్. ఇక్కడ మన ఎవరైనా దీంట్లో గురించి ఐడియా ఉన్న వాళ్ళు అయితే ఇంకోటి ట్రిప్లా పౌడర్. అంటే ఏమేమి ఉంటాయి ఇందులో, ఆమ్లా 3 మిక్స్ ఉంటాయి కదా, 3 మిక్స్ ఉంటాయి ట్రిప్లా. సో ఇవన్నీ ఆర్గానిక్. సో ఈ 3 కూడా ట్రిప్లా చూర్ణం. సో ఇవన్నీ ఏంటి అంటే బాడీకి ప్రతిరోజు అవసరమయ్యేది ఇమ్యూన్ సిస్టమ్ని, డైజెషన్ సిస్టమ్ని, ఇంకా ఫెయిర్ స్కిన్ని, ఇంకా ఏమంటారు షుగర్ కంట్రోల్ని, కాల్షియంని, ఇవన్నిటికీ కూడా ఇవి పనికొస్తాయి. సో ఈ యొక్క బాక్స్ ఏదైతే ఉందో న్యాచురల్గా ఉంటుంది. వాళ్ళు వేడి నీళ్ళల్లో వేసుకొని తాగితే వాళ్ళకి ఇది ప్రతి 5 రోజులకు సరిపడేది ఇచ్చినాం మేము ఒక్కొక్కటి. అంటే దాదాపుగా ఇదంతా కలిపి 15 రోజుల వరకు వస్తుంది వాళ్ళకి. అంటే దీనివల్ల మనం ఏం చేయాలనుకుంటున్నాం అంటే ఈ ట్రెడిషనల్గా ఉన్న మందు గోళీలను ఏదైతే ఉందో మనది మందు గోళీలు వేసుకుంటే తగ్గుతుంది అనే దాంట్లో నుంచి ఇది వెనకటికి మన పెద్దలు ఇచ్చేటివి ఇవే. మనకు మర్చిపోయినాం ఇవన్నీ, ఈ యొక్క ఫాస్ట్ బేస్డ్ లైఫ్లో వాడి అన్నీ మర్చిపోయినాం. అయినా ఇంత ఓపిక లేదు ఎవరికి, ఈ పౌడర్లు చేసి తీసుకున్నంత ఓపిక లేదు. పొద్దుగాల వెళ్ళిపోయి చాయ్ తాగినా మళ్ళీ దాన్ని చాయ్ కన్నా ముందు ఏం చేయాలనేది ఎవరికి తెలియదు, రాదు. సో దాన్ని మనం ఏం చేయాలి అంటే ప్రతి 1000 మందిలో మనం ఇచ్చినట్టయితే ఒక 100 మంది అన్న దీన్ని వాడి ఒక 10 మంది అన్న బాగుపడతారు కదా. సో కాన్సెప్ట్ అదే అనమాట. సో టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళందరికీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు ఈ యొక్క ప్యాకెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఎందుకంటే మనం రెడ్యూస్ చేసుకుంటూ రావడానికి, అంటే ఇప్పుడు మనం ఇనిషియల్గా దీనివల్ల చాలా మెడికల్ క్యాంప్స్ జరిగినాయి మన దగ్గర కూడా. డిఫరెంట్ వాళ్ళు పెట్టినారు, వివిధ హాస్పిటల్స్ పెట్టారు, స్వచ్ఛంద సంస్థలు కూడా పెట్టిండొచ్చు. సో వాళ్ళకి మాకి డిఫరెన్స్ ఏంది అనే దాంట్లో మీరు రావచ్చు. సో డిఫరెన్స్ ఏం లేదు. మేము చేసేది ఏంటి అంటే మేము ఎవరికి రిఫర్ చేయం, ఒక డాక్టర్స్ కానీ ఒక హాస్పిటల్ కానీ రిఫర్ చేయం. మాది ఫ్రీలాన్స్డ్. అంటే నీ యొక్క హెల్త్ ప్రొఫైల్ ఈ యొక్క 6 టెస్టులు చేసి నీ ఏముంది అనేది చెప్పి ఇస్తామన్నట్టు. సో ఎంతసేపు అంటే ప్రతిరోజు ఇంత ముందుకు చెప్పినట్టు గంటకు ఒక 150 టెస్ట్ స్పెసిమెన్స్ను మేము తీసుకోవడానికి ఈ యొక్క బస్సు ఏదైతే ఉందో అది ఎక్విప్ అయ్యి ఉందన్నమాట. ప్రతి గంటకు 150. సో గరిష్టంగా ఒక రోజులో ఒక ఊర్లో 500 శాంపిల్స్ చేయాలనేది మా ఆలోచన. మినిమం తక్కువలో తక్కువ 300 నుంచి 500 గరిష్టంగా లిమిట్. 500 దాటింది అనుకోండి. సో రెండో రోజు కూడా మేము ఆ ఊర్లో క్యాంప్ చేయడానికి పెద్ద ఊర్లు ఉంటే ప్లాన్ చేసుకుంటున్నాం.
సో దాదాపు అంటే కల్వకుర్తి నియోజకవర్గంలో 164 గ్రామ పంచాయతీలు, మనకు 37 ఇవి 2 మున్సిపల్ చూసుకున్నట్టయితే మేము ప్రతి ఒక పెద్ద గ్రామ పంచాయతీకి ఒక క్యాంప్ పెట్టాలనుకుంటున్నాం. సో దాదాపు ఇనిషియల్గా ఒక 100 క్యాంప్స్ ఇనిషియల్గా ప్లాన్ చేస్తున్నాం ప్రతి వారం. ఎందుకు వారానికి ఒక క్యాంపు అనే దానికి వెళ్ళి ఒక 2 రోజుల ముందు ఆ ఊరికి వెళ్ళి వాళ్ళకి చెప్పాలి కదా, ఏమైతుంది మీ ఊరికి ఇట్లా మెడికల్ క్యాంప్ పెట్టాలనుకుంటున్నాం, వాళ్ళని రెడీ చేయాలి ఈ యొక్క మెడికల్ క్యాంప్ కోసం. అట్లా ఒక 2 రోజుల ముందు లేదా 3 రోజుల ముందు వాళ్ళకి చెప్పి ఒక రోజు క్యాంప్ చేసి మళ్ళీ 2 రోజుల తర్వాత గ్యాప్ ఇచ్చి ఇంకో కొత్త క్యాంపుకి వెళ్ళాలనేది ప్రతి వారం కల్వకుర్తి నియోజకవర్గంలో ఏదో దగ్గర ఈ క్యాంప్ అనేది నడుస్తుంది. సో మొదటగా మేము 1 మెడి హబ్తోని 100 క్యాంపులు చేయాలన్న నిర్ణయం తీసుకున్నాం అన్నట్టు. సో దాన్ని బట్టి కల్వకుర్తిలో ఉన్న 300+ గ్రామాల అందరికీ కూడా బెనిఫిట్ అయ్యేటట్టు 2 మున్సిపల్ ఏవైతే ఉన్నాయో కల్వకుర్తి, ఆమన్గల్ వాళ్ళకి బెనిఫిట్ అయ్యేటట్టు ప్లాన్ చేసినాం.